జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బీసీలకు సంబంధించి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. రవిచంద్ర గారు చెప్పినట్టు ప్లేసు, టైము, లొకేషన్ ఎక్కడికి చెప్పినా ఇదే జిల్లా, రవిచంద్ర గారు నేను ఇదే జిల్లా, నేను ఎప్పుడైనా చర్చకి సిద్ధం అంటే 95 చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ లాక్కున్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో అంతకన్నా ముందు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, ఎన్టీ రామారావు సిద్ధాంతాలు కావచ్చు, ఈ నచ్చకే, ఎన్టీ రామారావు పద్ధతి నచ్చకే ఆయన దించి ఆయన దగ్గర పార్టీ లాక్కొని ఆయన మానసికంగా శోభపెట్టి ఆయన మరణానికి కారణమైన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏదైతే 1995 దగ్గర నుంచి ఈ రోజు దాకా, దీంట్లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాడు, రాజకీయంగా ఎంతమందిని అత్యున్నత రాజ్యసభల దగ్గర నుంచి కింద స్థాయిగా ఎంతమంది, నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా రవిచంద్ర గారు లొకేషను, టైము, ప్లేసు అన్నీ ఆయనకే వదిలేస్తున్నా, ఎప్పుడైనా నేను చర్చకి సిద్ధమే అని తెలియజేస్తూ ఈరోజు ఇంకొకటి చెప్పాడు. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టింది బీసీల రిజర్వేషన్కి అడ్డుకట్ట వేసేదానికంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక జీవో తీసుకొచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు? ఇదిగో ఈయన బీరు ప్రతాప్ రెడ్డో బిర్రు ప్రతాప్ రెడ్డో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? ఇది కాదా అవునా చెప్పండి, రెండే సూటి. ఆ రోజు బీసీల రిజర్వేషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోయి తీర్పు తీసుకొచ్చిన వ్యక్తి ఈ బీరు ప్రతాప్ రెడ్డి మీ పార్టీ కాదా? 2019లో డైరెక్ట్గా మీ గవర్నమెంట్ జీవో మీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ దాంట్లో ఒక కౌన్సిల్ మెంబర్గా ఆయనకి పోస్ట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. రవిచంద్ర గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సూటిగా ఈయన మీ వ్యక్తి అవునా కాదా, కేసు వేసింది ఈయన కాదా? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక వచ్చినా ఏ పదవులు ఇచ్చినా 34% పైగా పదవులు ఎక్కువ ఇచ్చాడు కానీ తక్కువ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కూడా ఎప్పటికైనా సరే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. ఈరోజు బీసీలు ఛాంపియన్ అయినా బీసీలకి బ్యాక్ బోన్గా గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక స్థాయి తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీకి మీ పార్టీకి ఎక్కడ సంబంధం లేదు. అది 95తో చచ్చిపోయింది ఆ పార్టీ, మీరు లాక్కునేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి భిన్నంగా ఇంకా మిన్నగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో చర్చకి ఎప్పుడు ఎక్కడైనా మేము సిద్ధమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా కీలకమైన పదవి ఉప ముఖ్యమంత్రి. రాజకీయాలలో ఏ వర్గమైనా, అది బడుగు వర్గిన వర్గాలైనా, దళితులైనా, మైనార్టీలైనా మాకు రాజకీయంగా మేము అప్లిఫ్ట్మెంట్ ఉండాలి అని కోరుకుంటారు. ఆ కోణంలో ముఖ్యమంత్రి తర్వాత దానికి ఇది గౌరవం ఉందా, అధికారాలు ఉన్నాయా అని పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి అనేది మాత్రమే ఒక హోదా, పెద్ద హోదా. 2014లో నువ్వు ఒక కాపు సోదరులకు, బీసీ సోదరులకు ఇచ్చావు. 2019లో ఆ రోజు అది మీ పాలసీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకే కాదు మైనారిటీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక ముగ్గురికి ఇచ్చారు. అది మా పార్టీ పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. 2024కు వచ్చే తలికే ఎందుకు బీసీలకు సంబంధించి మీరు తగ్గించారు అన్నది మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం. ఏ కారణం చేత బీసీలకి మీరు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదు అంటే బీసీలు పనికిరారని ఇవ్వలేదా, బీసీలు అర్హులు కాదని ఇవ్వలేదా, లేకపోతే
ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్పి ఇవ్వలేదానికి సమాధానం ఈరోజు దాదాపు 50% పైగా ఉన్న బీసీ సోదరులకి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది, పార్టీగా మీ మీద ఉందంత మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దీన్ని వదిలేసి మాకు ఒక పాలసీ ఉంది అని చెప్పారు. ఆ పాలసీ ఏంటో చెప్పండి. ఏంటి మీ పాలసీ? బీసీలకి మేము ఇవ్వము అన్నది మీ పాలసీయా? ఈరోజు చాలామంది రాజకీయాల్లో బీసీలు కానీ అట్టడుగున వర్గాలు కానీ రాజకీయాల్లోకి రావాలి అంటే కొంతమందిని చూసుకుంటాం. అరే ఇంతమందికి వచ్చినాయి, మనం కూడా రాజకీయాల్లోకి వస్తే మనకి పదవులు వస్తాయని. ఈరోజు 14లో కానీ 19లో కానీ ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే రానున్న పిల్లలు కూడా అరే మనకి బీసీలకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇది కొనసాగుతుంది, మేము కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఒక ఆలోచన, ఒక చైతన్యం వస్తుంది. కానీ ఈరోజు మీరు దాన్ని తుంచేశారు. దానికి సంబంధించి ఒక ఆయన మాట్లాడతాడు అధికారాలే లేవని. రాజకీయాలలో అందరూ గమనించాల్సిందల్లా ఒకటే, మీరు అందరు ఇక్కడ ఉన్నారు, పత్రికా విలేకరులు, మేధావులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. అంబేద్కర్ మనకి రాజ్యాంగం కలిగించినప్పుడు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిగించినప్పుడు, చాలా దశాబ్దాల కాలంగా మీరు చూసుకున్నప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో పెట్టి స్థాయి దగ్గర నుంచి ఈరోజు స్వతంత్రంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు రాజ్యాధికారం తీసుకునే దిశగా ఈరోజు కాలం క్రమేణా చూసుకుంటే డెవలప్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు ఇచ్చిన దాన్ని కొనసాగిస్తా ఒక 20 సంవత్సరాల పాటు అది కూడా బీసీలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకునే స్థాయి ఈరోజు మాకు వచ్చేది. మేము గౌరవించలేదన్నాడు, మీరు గౌరవించవచ్చుగా. అంటే మీరు పదవి ఇచ్చి మీరు ఇవ్వచ్చుగా అధికారాలు, ఎవరు వద్దనలేదే. ఎందుకు దాన్ని తుంచేశారు? ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో బీసీ సోదరులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? మేము 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అలాగే ఉంటుంది, 15 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము. సరే అధికారంలో ఉంటారా లేదా 29లో ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెడదాం. కానీ మీ ఆలోచన ప్రకారం మేము 15 సంవత్సరాల పాటు కూటమిలో ఉంటామని చెప్తున్న మీరు, అంటే ఇంక ఈ 15 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఎవరనే కదా. ఈ 15 సంవత్సరాల పాటు ఇంకా బీసీలకు ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి ఆయన, డిప్యూటీ ముఖ్యమంత్రి ఈయన. అంటే ఇంక 15 ఇయర్స్ పాటు బీసీలకి మేము డిప్యూటీ సీఎం ఇవ్వము అన్నది మీరు మీ మాటల్లోనే తేలిపోతుంది. మేము ఇంతమందికి పంచాయతీ ఇవన్నీ కాదు, మాకు సర్పంచ్లు ఇచ్చాం, ఇచ్చాం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చేసాం మేము. మీరు 30 సంవత్సరాలు, ఈయన రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇచ్చాడు బీసీలకి. ఒక హక్కుగా ఉన్నదాన్ని ఈరోజు ఎందుకు తీసేశారని అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మేము జిల్లా స్టేట్ ప్రెసిడెంట్లు, మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్లు ఇచ్చుకున్నారు, అదెవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం, ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి. దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్, అది కూడా ఏంటి దారుణం. ముగ్గురిని చేశాడు, ఆ ముగ్గురికైనా ఒకరికైనా ఇవ్వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కటౌట్లు ఎవరికీ లేదన్నాడు, ఆ కటౌట్కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనానికి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకుముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్లో కళ లేదని ఇవ్వలేదా అని అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా, మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా, ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో ముగ్గురికి అవకాశం కల్పించాం. శెట్టి బలిజీకి సంబంధించి బోసన్న కల్పించాం, కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయుడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాల బీసీల్లో కూడా ఒక అవకాశం వచ్చుండేది కదా అంట. దాన్ని ఈరోజు మీరు తీసివేసి బీసీలు అంటే పనికిరారని మేము అవి ఇచ్చామంటున్నారు. అవి ఇచ్చామన్నది కాదు, ఇది ఎందుకు తీశారు? ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.